నేనా? పవిత్ర, ఏంటన్నా? మన దేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? అసలు ఇప్పుడు ఎందుకు నాన్న మీకు ఆ పనికిరాని విషయాలన్నీ? చూసావా, నా కూతురు పనికిరాని విషయం నీ కొడుకు 3 ఏళ్ళు చదివారని గొప్ప చెప్పు తిరుగుతున్నాడు. వెళ్ళేలా పవిత్ర ఇట్రా. ఎందుకురా? రా ఇటు. ఏంటి? మీ నాన్న పేరేంటి? మళ్ళీ క్లించుకో. అడిగిన దానికి సమాధానం చెప్పు. నారాయణరావు. మరి వాళ్ళ నాన్న పేరు? వీరభద్రయ్య. మరి వాళ్ళ నాన్న పేరు? ఓ, వాళ్ళ నాన్న పేరు ధర్మారావు. మరి వాళ్ళ నాన్న పేరేంటో? వాళ్ళ నాన్న పేరు అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు ధర్మారావు ముందు ఇప్పుడు నీ నాన్న పేరే నారాయణరావు. మరి వాళ్ళ నాన్న పేరేంటి బామ్మ? తెలీదురా మనోడా. మరి అది రంగయ్య. వాళ్ళ నాన్న పేరు భూపతి. వాళ్ళ నాన్న పేరు భూషణం. భూషణం వాళ్ళ నాన్న పేరు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే ఒరిస్సా నుంచి వచ్చాడని తెలిసింది. ఇది మన తరతరాల కుటుంబాల చరిత్ర. ఇలా ఎంతమందికి వాళ్ళ వాళ్ళ కుటుంబాల చరిత్ర తెలుసు? మోడర్న్ యూత్ వాళ్ళ చదువులు. ఇప్పుడు తాతలు ముత్తాతలు పేర్లు అడుగుతుంటే బిక్కముఖం పెట్టుకుని బిత్తలు చూపులు చూస్తారు. అయినా చదువుల్లో చిన్నది పెద్దది ఉండదు నాన్న. కంప్యూటర్ వాడికి తెలిసింది నాకు తెలియదు, నాకు తెలిసింది వాడికి తెలియదు. మొత్తానికి అంతా ఒకటే. కరెక్టే. పోస్ట్ బాక్స్ లో వేసామనుకో, పాస్పోర్ట్ తో పాటు వీసా కూడా నీ ఇంటి గుమ్మ ముందు ఉంటుంది. శుభం. ఏం టెన్షన్ పడక సందికి నీ కట్టడు పెట్టేస్తా, నా పక్కనే ఉంటా. ప్రసాదంలో నెయ్యి వేయలేదే, పోసారు. అవును, జీడిపప్పు కూడా వేశారు. హలో, రాజసింహం ప్రజాబంధు చిట్టినాయుడు స్పీకింగ్. మనం ప్రజాసేవకులం కదా, కొంతమందికి జెల్సీ ఉందా? అంతేలే, మరి ఏం లేదు. ప్రతి సందులోనూ మీరు మన ఫోటో పెట్టించండి. ఏమన్నైతే నేను చూసుకుంటాను. నీకేం భయం లేదు, నేను చెప్పినట్టు చేయండి అంతే. ఓకే, రావే. వీడి పేరు మళ్ళీ. ఫారెన్ వెళ్ళాలనేది వీడి జీవితాశ. పాపం వీడు ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. మళ్ళీ ఏంట్రా, ఈసారి కూడా పాస్పోర్ట్ అప్లికేషన్ పంపలేదా? రే మళ్ళీ, నిన్ను ఫారెన్ పంపే తాత నాకు లేకపోయినా నేను చచ్చేలోపు నీకు దారి చూపించాలనే తాపత్రయంతోనే కదరా నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నాను. ఈ అమ్మతో పాటు నువ్వు కూడా పురుట్లో చచ్చుంటే ఒక ఏడు పేరు చూడుతున్నావు. ఇంకా ఎంతకాలం ఉంటే నన్ను ఎదుర్కొంటావా? ఎప్పుడు నా కంటి కనబడ బాబా. మళ్ళీ ఎన్నాళ్ళు రేట ఎప్పుడు బాగుపడతావు? సరే కానీ ఈ డబ్బులు తప్పించుకుని ఈసారి నా పిల్లలు సంఖ్యపడచ్చు. పెళ్లి కోసమే కదా ఇదంతా. కానీ ఇంకెన్నాళ్ళు నటిస్తావు చూద్దాం. మళ్ళీ మళ్ళీ బాస్. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్.
పేరు చంద్రు. సొంతంగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది వీడి కళ. అందుకోసం బ్యాంక్ లోన్ ట్రై చేస్తున్నాడు. లోన్తో పాటు ఒక అమ్మాయి కూడా లేనేస్తుంది.